బ్రేకింగ్ చూస్తున్న మొదటి రౌండ్ కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో కనబడుతుంది. పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ రౌండ్ షేక్పేట్ డివిజన్ కి సంబంధించిన కౌంటింగ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరిచింది. మొదటి నుంచి కూడా షేక్పేట్ మీద హోప్స్ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా షేక్పేట్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొత్తం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద మనం బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. 3000 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 10 నుంచి 15,000 మెజారిటీతో గెలుస్తామని ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. మొదటి రౌండ్లోనే లీడ్ కనబడుతోంది. మనకి 3000 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటి రౌండ్లో మొత్తం 10 రౌండ్లు. మొదటి రౌండ్లో షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి లెక్కింపు జరుగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఓట్ల మీద ఎక్కువగా కాంగ్రెస్ హోప్స్ పెట్టుకుంది. అయితే బీఆర్ఎస్ కూడా ఇక్కడ దీంట్లో స్ప్లిట్ తీసుకొస్తాము, మైనారిటీ ఓట్లలో స్ప్లిట్ తీసుకొస్తామని భావించినప్పటికీ పాచిక పారినట్టుగా కనబడడం లేదు. కాంగ్రెస్ పార్టీ 3000 ఓట్ల మెజారిటీతో మొదటి రౌండ్లో ఆధిక్యంలో కనపడుతున్నారు నవీన్ యాదవ్. ప్రస్తుతం తొలి రౌండ్లో షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతోంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం, సమాచారం వస్తుంది మనకి కౌంటింగ్ కేంద్రం నుంచి. 3000 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లో కూడా నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని కనబరిచారు. 39 ఓట్లు, మొత్తం 101 పోస్టల్ బ్యాలెట్లు ఉంటే 39 కాంగ్రెస్కి వచ్చాయి, 36 బీఆర్ఎస్కి వచ్చాయి. మిగిలిన ఓట్లు బీజేపీకి వచ్చినటువంటి సింగిల్ డిజిట్కి అక్కడ పరిమితమైంది. ఇక తర్వాత మొదటి రౌండ్లో మనం చూసినట్లయితే కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. నవీన్ యాదవ్ ఆధిక్యం 3000గా కనపడుతోంది మొదటి రౌండ్లో షేక్పేట్ డివిజన్కి సంబంధించి. తర్వాత వచ్చేటటువంటి రౌండ్లో రెండో రౌండ్లో ఒక 2 బూత్లు షేక్పేట్కి సంబంధించినటువంటి, మిగతావి ఎర్రగడ్డకి సంబంధించినటువంటి కౌంటింగ్ జరబోతుంది. ఎర్రగడ్డలో కూడా మైనార్టీ ఓట్ల మీద కాంగ్రెస్ పార్టీ హోప్స్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ప్రస్తుతం మొదటి రౌండ్కి సంబంధించినటువంటి లీడ్స్ మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ఆధిక్యంలో కనబడుతోంది. మా ప్రతినిధులు కౌంటింగ్ కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు త్వరితగతిన ఎన్టీవీ ద్వారా సమాచారం ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు మా టీం అంతా కూడా పనిచేస్తుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి మా ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం మనం కౌంటింగ్ కేంద్రం నుంచి రవిని లైవ్లోకి తీసుకోబోతూ ఉన్నాం. కాంగ్రెస్కు 62 ఓట్ల మెజారిటీ, స్మాల్ కరెక్షన్, 62 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయి, కౌంటింగ్ మొదటి రౌండ్ కౌంటింగ్ ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. మొత్తం మనం ఇప్పటివరకు మొదటి రౌండ్ ఓట్స్ చూస్తే 8926 ఓట్స్ కాంగ్రెస్ కు వచ్చాయి. బీఆర్ఎస్ కు 8864 ఓట్స్ అయ్యాయి. 864 ఓట్స్ అంటే మొత్తంగా 62 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ముందుగా షేక్పేట్ తో కౌంటింగ్ స్టార్ట్ అయింది. షేక్పేట్ లో ఉన్నటువంటి మొదటి రౌండ్ పూర్తి చేసిన తర్వాత కాంగ్రెస్ కు 62 ఓట్ల ఆధిక్యం కనబరిచింది. ముందు నుంచి మనం చూస్తే పోస్టల్ బ్యాలెట్ లో కూడా చూస్తే కాంగ్రెస్ కు 47 ఓట్లు రాగా బీఆర్ఎస్ కు 43 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 11 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 4 ఓట్ల ఆధిక్యంలోనే కొనసాగింది. ముందు నుంచి హోరాహోరీగా అటు పోస్టల్ బ్యాలెట్ లో కానీ లేకపోతే షేక్పేట్ లో కౌంట్ చేసినటువంటి మొదటి రౌండ్ ఓటింగ్ కనుక చూస్తే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ అయితే మనకు కనిపిస్తోంది. ఒక 62 ఓట్ల ఆధిక్యంతో అయితే కాంగ్రెస్ మనకు కనిపిస్తుంది. క్లియర్ కట్ గా మెజారిటీ. అఫీషియల్ గా ఇచ్చినటువంటి ఓట్ల సంఖ్య చూస్తే కాంగ్రెస్ కు 8926 ఓట్లు రాగా బీఆర్ఎస్ కు 8864 ఓట్లు వచ్చాయి. సో మనం చూస్తుంటే ముందు నుంచి కూడా బీఆర్ఎస్ షేక్పేట్ పైన ఆశలు పెట్టుకుంది. అక్కడ మనం భారీ లీడ్ కనుక సాధిస్తే అల్టిమేట్ గా విజయం కూడా ఖాయంగా అనుకుంది. కానీ మనం చూస్తే అటు చాలా సైలెంట్ ఓటింగ్ జరిగింది. ముందు నుంచి అభ్యర్థులు భావించినటువంటి విధంగానే షేక్పేట్ పైన అటు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు ఎక్కువగా హోప్స్ పెట్టుకుంది. మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి ఓట్లు చాలా హోరాహోరీగా జరిగింది. ఇద్దరి మధ్య బలమైనటువంటి పోటీ కనిపిస్తోంది. వచ్చినటువంటి ఓట్స్ తేడా కూడా కేవలం 62 ఓట్లే. గత ఎన్నికల్లో చూస్తే ఇదే షేక్పేట్ డివిజన్ లో మొదటి రౌండ్ లో ఏకంగా 500 ఓట్ల ఆధిక్యాన్ని చూసింది. ఎంటైర్ షేక్పేట్ మొత్తంగా చూస్తే కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో 1100 ఓట్ల లీడ్ కనిపించింది. కానీ ఈసారి మనం చూస్తే కేవలం 2 డిజిట్స్ కి మాత్రమే పరిమితం అవుతోందంటే ఎలాంటి పోటీ మనకుందో క్లియర్ గా అర్థమవుతుంది. అటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కేవలం 3 ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటే ఇటు ఫస్ట్ రౌండ్ తర్వాత కూడా కేవలం 62 ఓట్స్ తో కొనసాగుతుంది. ఇదే కనుక కంటిన్యూ అవుతే ఆల్మోస్ట్ షేక్పేట్ తర్వాత వచ్చేటటువంటి బోరబండ డివిజన్ కానీ యూసుఫ్గూడ డివిజన్ లో ఇలాంటి పోటీయే మనకు కనిపించే అవకాశం ఉంటుంది. ముందు నుంచి అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే హోరాహోరీ పోటీ నెలకొంది.
ముందు ఓటర్ల దగ్గర జరిగినప్పుడు కూడా చాలా సైలెంట్ ఓటింగ్ జరిగింది. పోలింగ్ తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా మనం చూస్తే స్లైట్ మార్జినే కనిపించింది. ఏ సర్వే రిపోర్ట్ ఇచ్చినా కూడా అటు 2 నుంచి 3%, 5% బిలో వరకే ఇచ్చారు. రెండు పార్టీల మధ్య చాలా పోటీ ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఎగ్జిట్ పోల్స్ లో చూసాం. మనం ఇప్పుడు లెక్కింపులో కూడా అదే క్లియర్ గా కనిపిస్తుంది. అటు పోస్టల్ బ్యాలెట్ ఓటింపులో కేవలం 3 ఓట్ల తేడాను మనము కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చూస్తే ఫస్ట్ రౌండ్ తర్వాత అటు షేక్పేట్ దీనికి మనం చూస్తే 62 ఓట్ల తేడాతోనే కేవలం 2 డిజిట్ తేడాతోనే కంటిన్యూ అవుతోంది చక్రి.